ఎప్పుడు వస్తారు జిమ్కి? వస్తారా జిమ్కిగా? నాదైతే వర్కౌట్ అయిపోయింది. హాయ్, దిస్ ఇస్ గౌతమ్. వెల్కమ్ టు స్ట్రెస్ బాయ్స్. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏందనేది నేను ముందే చెప్తున్నా మీకు. మా జిమ్కి ఒక ఫారెన్ అమ్మాయి వచ్చింది అలా. ఆమెను మీకు లాస్ట్ వీడియోలో చూపిస్తా. సో వీడియో మొత్తం చూడురి. సో నేను ఈరోజు చెస్ట్ చేసిన అండ్ ట్రైసెప్ చేసిన. అవి ఒక 4 వేరియేషన్స్, ఇవి ఒక 4 వేరియేషన్స్ చేసిన. అండ్ ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా. వీడియో తర్వాత మళ్ళీ ఒక 50 రౌండ్స్ రన్నింగ్ చేస్తాం ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఇది ఒక 10 to 20 మీటర్స్ ఉంటుంది ఒక రౌండ్. సో ఇవి ఒక 50 రౌండ్స్ చేస్తాము. సో ఈ లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు మోటివేషన్ రాకపోతే నన్ను అడగండి. సో నా వర్కౌట్ అంతా క్లీన్గా అబ్జర్వ్ చేయండి, ఎట్లా చేస్తున్నా ఏందనేది. సో నేనే చేస్తున్నా, మీరు చేయడం పెద్ద ఇంపాసిబుల్ విషయం కాదు ఇది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్లనే గంట సింబల్ని కొట్టి పెట్టుకోండి. వర్కౌట్ చేస్తూ మాట్లాడడం కుదరదు కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. జిమ్కి రాగానే వార్మప్ చేసేసిన, చెస్ట్ ప్రెస్తోని వర్కౌట్ స్టార్ట్ చేసేసిన. చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. దేని గురించి అంటే ఫిట్నెస్ అండ్ బాడీ బిల్డింగ్. ఫిట్నెస్ అండ్ బాడీ బిల్డింగ్ రెండు ఒకటి కాదు, అవి రెండు వేరు. ఫిట్నెస్ మెయిన్లీ ఫంక్షనల్ మూమెంట్ అండ్ స్ట్రెంగ్త్ పైన ఫోకస్ చేస్తుంది. బట్ బాడీ బిల్డింగ్ అనేది ఒక కాంపిటేటివ్ స్పోర్ట్ వేర్ వీ బిల్డ్ మజిల్ మాస్. బాడీ బిల్డింగ్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఫిట్నెస్ అనేది ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ బోత్ ఆర్ బేస్డ్ ఆన్ వెయిట్ లిఫ్టింగ్. సో రెండిట్లో మనం వెయిట్ లిఫ్ట్ చేస్తాం. బాడీ బిల్డింగ్లో మనం హై ఇంటెన్సిటీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తాం విత్ హెవీ వెయిట్స్ అండ్ డ్రాప్ సెట్స్ కూడా చేస్తాం అండ్ ఐసోలేషన్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తాం టు టార్గెట్ స్పెసిఫిక్ మజిల్స్. అలాగే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బాడీ బిల్డింగ్లో. నీ మజిల్ని ఇంక్రీజ్ చేయడానికి మీరు ప్రాపర్ ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ తీసుకోవాలి, అది కూడా మెజర్మెంట్తో పాటు. సో ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో గెలవాలంటే జడ్జెస్ మీ మజిల్ సైజ్ని, ఇంకా డెఫినేషన్ని అండ్ ప్రపోర్షన్ని చూసి విన్నర్ని సెలెక్ట్ చేస్తారు. కానీ ఫిట్నెస్లో మీకు వెయిట్ లిఫ్టింగ్తో పాటు రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయొచ్చు. ఇవి మెయిన్గా ఫంక్షనల్ మూమెంట్స్ వల్ల మీరు మీ బాడీ ఫిట్గా ఉంటారు. సో స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా చేస్తాం కదా అని జిమ్కి రాను అవసరం లేదు అనుకోకండి. వీటితో పాటు జిమ్కి కూడా వచ్చి ఫంక్షనల్ ట్రైనింగ్, కార్డియో, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ కూడా చేయాలి. అప్పుడే మీరు ఫిట్గా ఉంటారు. అండ్ ఈ రెండు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు లైక్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ని కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు పక్కాగా వర్కౌట్ చేసే ముందు వార్మప్ చేయాలి అండ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత స్ట్రెచ్చింగ్ చేయాలి. అండ్ స్ట్రెచ్చింగ్ వల్ల మీ మజిల్ అనేది పెయిన్ తగ్గుతుంది. మీ మజిల్ పైన పెయిన్ ఉంటుంది కదా, ఆ పెయిన్ అనేది తగ్గుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఇంజురీ రిస్క్ని కూడా తగ్గిస్తుంది అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఫైనల్గా మజిల్ పైన ఉన్న స్ట్రెస్ని తగ్గిస్తుంది. సో జిమ్ చేసే వాళ్ళు ఇవన్నీ తప్పకుండా ఫాలో అవ్వాలి. సో మీకు బాడీ బిల్డింగ్కి అండ్ ఫిట్నెస్కి ఉన్న డిఫరెన్స్ ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నా. చెస్ట్ అయిపోయింది కదా, ఇక ట్రైసెప్ మజిల్ కోసం ప్రిపేర్ అవుతున్నా. ఇక ట్రైసెప్ స్టార్ట్ చేసిన. ట్రైసెప్ కంటే ముందు లాస్ట్లో ఇట్లా పుషప్ చేసిన, చూసినారు కదా. నాకు లాస్ట్ వీక్ ఒక అతను చెప్పిండే చెస్ట్ వర్కౌట్ చేసిన తర్వాత పుషప్ చేయి, ముందు కాకుండా లాస్ట్లో చేస్తే పుషప్స్ మీకు ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పిండు. సో ఈరోజు ట్రై చేసిన, నిజంగానే చాలా ఎఫెక్టివ్ ఉండే. మీరు కూడా చెస్ట్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఒకసారి పుషప్స్ ట్రై చేయండి, చాలా ఎఫెక్టివ్ ఉంది. నాకు తెలిసి ఈ వీడియో సగం వరకు వచ్చింది అండ్ ఈ సగం వీడియో మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంతవరకు మీరు వీడియో చూస్తున్నారు అంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసే ఉంటారు. సో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ప్రతి వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటాను నేను. 7 to 8 minutes నాన్ స్టాప్గా చెప్పాలంటే చాలా కష్టమే, ఇప్పుడే తెలుస్తుంది. కానీ మధ్య మధ్యలో మీకు ల్యాగ్ అనిపిస్తుండొచ్చు. ఇక ల్యాగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే 7 to 8 minutes నాన్ స్టాప్గా మాట్లాడాలంటే చాలా కష్టము. బట్ ఈ 7 to 8 minutesలో ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చో అంతవరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను నా సైడ్ నుంచి. నేను చెప్పే ఇన్ఫర్మేషనే కాకుండా వీడియో కూడా కరెక్ట్గా చూడండి, ఎందుకంటే మీరు కూడా నాకు సజెషన్స్ ఇవ్వచ్చు. నా పోస్చర్ బాగాలేకపోయినా, లేకపోతే నా ఫామ్ బాగాలేకపోయినా, నేను ఏదైనా మజిల్ తప్పుగా చేస్తున్నా, మీరు నాకు సజెషన్స్ ఇవ్వచ్చు. అండ్ మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మీరు నా కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి జిమ్ చేస్తున్నా. అన్ని విషయాలు తెలియాలని కూడా ఏం లేదు. సో ఏమన్నా తెలియని విషయం మీరు నాకు చెప్పినా నేను తీసుకొని అది కూడా నెక్స్ట్ వీడియోస్లో ఆ ఇన్ఫర్మేషన్ని కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. జిమ్ స్టార్ట్ చేసినప్పుడు మీ గోల్ ఏమైనా ఉండొచ్చు, కానీ కన్సిస్టెంట్గా మాత్రం జిమ్కి రండి. జిమ్కి రావడం వల్ల మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి.
మీకు తెలిసిందే ఈ జనరేషన్లో చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో ఇప్పుడు మీ టైంని ఇంకా మనీని జిమ్లో ఇన్వెస్ట్ చేయండి. జిమ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రేపు మీరు హాస్పిటల్ బిల్స్లు కట్టుకోవాల్సిన అవసరం రాదు. ట్రైసెప్ కూడా లాస్ట్ వేరియేషన్ చేస్తున్నా. ఈ ట్రైసెప్ వేరియేషన్ తర్వాత ఇంకా నా వర్కౌట్ అయిపోయినట్టే. బట్ ఫైనల్గా కొంచెంసేపు కార్డియో చేస్తా, అంటే రన్నింగ్ చేస్తా. ఈ వర్కౌట్ చేస్తున్నప్పుడు నా ఇంకొక పిల్లగాడు కనిపిస్తుండు కదా, ఆయన పేరు మనోజు. చాలా బాగా వర్కౌట్ చేస్తాడు, చాలా డెడికేటెడ్గా చేస్తాడు. మంచిగా అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళని చూస్తుంటే. వ్లాగ్ తర్వాత నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ట్రెక్కింగ్ చేస్తున్నా. ఈ ట్రెక్కింగ్ వ్లాగ్ అనేది చాలా ఫన్ ఉంటుండొచ్చు, ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్తోని ప్లాన్ చేస్తున్నా ఈ ట్రెక్కింగ్. సో ఫ్రెండ్స్తో పోతే తెలిసి కదా, ఇక అంత మజా ఉంటుంది. సో చెప్పినా కదా రన్నింగ్ చేస్తా అని. సో స్టార్ట్ చేసిన ఇట్లా ఒక 20, 30, 40, 50 రౌండ్స్ చేస్తే రోజు మంచిగా స్వెట్ వస్తుంది. సో ఇంటికి పోయి మంచిగా ఒక 10-15 మినిట్స్ షవర్ చేసి అట్లా ఇంత తిని మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ తిని పడుకుంటే మస్తు హ్యాపీ ఉంటుంది. ఇంకేం కావాలి చెప్పు లైఫ్లో హ్యాపీగా పడుకోవడం కంటే. చాలామందికి నిద్ర పట్టదు కదా. సో ఈవినింగ్ జిమ్ చేసి ఇంటికి వెళ్ళి హ్యాపీగా షవర్ చేసుకొని పడుకోండి. నిద్ర ఎట్లా రాదో చూద్దాం. సో 50 రౌండ్స్ రన్నింగ్ చేసిన తర్వాత ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. సో అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయి ఈ వీడియోకి ఒప్పుకోలేదు. బొంగేం కాదు, అమ్మాయి లేదు ఏం లేదు, మీ అటెన్షన్ గ్రాప్ చేయడానికే నేనే అట్లా అమ్మాయి ఉందని చెప్పిన. అమ్మాయి అంటే లాస్ట్ వరకు వీడియో చూసి అమ్మాయి ఎవరో చూద్దాం అనుకుంటే ఇక నేనేం చేయలేదు. అందరు వస్తారు, అందరం కలిసి జిమ్ వర్కౌట్ చేద్దాం, వచ్చేసేయాలి. చలో నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు కూడా ఊపు వస్తుంది ఇంకా బాగా వీడియోస్ చేయాలని. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తా. చలో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ తోటి, కొత్త కాన్సెప్ట్స్ తోని నేను మీ ముందుకు వస్తా. చలో బాయ్ బాయ్. సో ఈరోజు బోడుపల్ల ఫస్ట్ ట్రైన్ అనమాట. మస్తు ప్లెజెంట్గా ఉంది వెదర్ అయితే. చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది. వర్షాకాలంలో అసలు వర్షాలే లేకుంటే ఈరోజు మస్తు వర్షం పడుతుంది. అంటే ఏమనిపిస్తుంది అంటే డ్రిజ్లింగ్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ ఇట్లా ఉంటే మంచిగా మనకి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెరుగుతాయి. సో వాటర్ స్కేర్సిటీ కూడా మనకి ఏమి ఉండదు. సో వర్షం పడాలని గట్టి కోరుకోండి.